ఎవడు నా యందు నిల్చుండునో నేను ఎవని యందు నిల్చుందునో వాడు బహుగా ఫలించినట్టు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము, దేవుని సన్నిధిలో మొరపెడతాము. మనం మొరపెట్టినప్పుడు ఆయన మనం మొర వినాలంట. అది అక్కడ ఉండేది. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో ఇప్పుడు సుజాతమ్మ దగ్గర వస్తా నేను మాట్లాడుతూ నేను ఆమె కూడా మాట్లాడితేనే సమాధానం ఉంటుంది. లేకపోతే ఆమె సైలెంట్గా ఉంటే నేను మాట్లాడుతూ ఉంటే బదిలీ ఉండదు. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంట, మన ప్రార్థన దేవుడు వినాలంట, తిరిగి ఆయన మనకు బదులు చేయాలంటే అప్పుడు నీ ప్రార్థన ఎట్టుండాలా? ప్రార్థన చాలదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే శతాబ్ది పైన కొన్నేళ్ళ గురించి మనం చూసినట్టయితే ఆయన ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకు వింటాడు? ఆయన ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటూనే ఉంటాడంట. అదే కాకుండా కుటుంబంతో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానికి అందరూ కూడుకొని ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేసేది కాకుండా ఇతరులు కూడా ఆయన ఏం చేస్తాడంట, ప్రార్థన నడిపిస్తాడంట అందరినీ. అదే కాకుండా అందరికీ ఏం చేస్తాడంట, ఆయన ఉపకారం చేస్తాడు. ఉపకారం చేస్తాడంటే ఏంటి? అందరి కష్ట నష్టాల్లో ఆయన పాలు పంపులు పొత్తుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ధర్మకార్యాలు చేస్తాడంట. చూడండి, ఆయన మొట్టమొదటి ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు, దేవుని సన్నిధిలో మొరపెడతాడు దివారాత్రులు. అంతేకాకుండా తన కుటుంబంతో కూడా ప్రార్థన చేపిస్తాడు. తన సహోదరులు, తోటి వాళ్ళు అందరూ కూడా ప్రార్థన నడిపిస్తాడు. అందరినీ ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. అంతేకాకుండా ఆయన ధర్మకార్యాలు చేస్తాడంట. చూసినారా? మనం కూడా అప్పుడు ఏం చేసినాడు? అప్పుడు దేవుడు ఏం చేసినాడు? దేవుడే దిగి వస్తాడంట. ఆయన వచ్చి ఇక్కడ మాట చూడండి, పగలు అంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలిచి దర్శనం ముందు తేటగా అతనికి కనబడెను. చూడండి, దేవుని దూత వస్తుందంట. అయ్యా ఏమో దేవుని దూత ఏం చెప్తుంది? అయ్యా నీ ప్రార్థన దేవుడు విన్నాడయ్యా, నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావు, అవును అందరికీ ధర్మకార్యాలు చేస్తున్నావు, అందరికీ నువ్వు దేవుని గురించి చెప్తున్నావు కాబట్టి నీ ప్రార్థన విన్నాడు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా మాట్లాడాలి. మరి వ్యర్థంగా ప్రార్థన కాదు. రాత్రి వేకుజామున లేసి 3 గంటలకు 4 గంటలకు ప్రార్థన చేస్తాము. చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించాలా, అంగీకరించాలా. అది ప్రార్థన. కాబట్టి మనం ఏం చేయాలంట? విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలంట. అర్థమైందా? విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే తన్ను వల్ల ఇతను ప్రేమించాలా. 2 ఆజ్ఞలు పాటించాలా. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించాలా, మహిమపరచాలా, గణపరచాలా, తన్నువల్ల ఇతను ప్రేమించాలా. కాబట్టి 2 ఆజ్ఞలు మనం పాటించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మనకు బదులిస్తాడు. అప్పుడే మనకు దీవెనలు. ఆయన బదులు ఇవ్వకపోతే మనకు ఏ విధమైన ఇది మనకు జరగదు. కాబట్టి మనం ఏం చేయాలా? కొద్ది ప్రార్థన చేసినా కూడా విరిగి నలిగిన హృదయంతో దుఃఖం కన్నీరు పెట్టి, ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా. అయ్యా నేను ఎంత మాత్రం ప్రభా నాయన తండ్రి విశ్వాసములో బలపడేవాడిగా ఉండులాగా నన్ను దీవించయ్యా. విశ్వాసం కలుగజేయి, నమ్మకం కలుగజేయి. నేను ఆరాధించాలా, నిన్ను మహిమపరచాలా, నిన్ను ప్రభ గణపరచాలా. ప్రభా ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క దినంలో, ప్రతి ఒక్క సమయంలో కూడా ప్రభా నేను మహింపరిచే ఒక గొప్ప భాగ్యం దయచేయమని ప్రార్థన చేసి వేడుకుంటాం. మనం ఏం చేయాలా? ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ ప్రార్థనకి బదులిస్తాడు. నువ్వేమడుగుతావో అది ఇస్తాడు. ఏమి పొందుకోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి నేను ఒక పాస్టర్ గారు ఏం చేశారంట, మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఒక సహోదరుడు వచ్చి అడిగినాడంట, ఏమండి దీవారాత్రులు ఎట్టయ్యా ప్రార్థన చేసి, దేవుడు దీవారాత్రులు ప్రార్థన చేయమంటున్నారు కదా, దీవారాత్రులు ఎట్ట ప్రార్థన చేసేది? తినకూడదా, నిద్రపోకూడదా, ఏం చేయకూడదు, దీవారాత్రులు ఎట్ట ప్రార్థన చేస్తామని ఆ యొక్క సహోదరుడు వచ్చి ఆ పాస్టర్ అడిగితే పాస్టర్ దగ్గర అడిగినాడంట. అక్కడ పక్కన ఒక వాళ్ళ ఇంట్లో సర్వెంట్ ఏం చేస్తామనంట ఆమె చెప్పింది, అయ్యా నేను దీవారాత్రులు ప్రార్థన చేస్తానయ్యా. నేను ఏందమ్మా ఎట్టమ్మా చేస్తామన్నాడు. అయ్యా నేను ఊడ్చేటప్పుడు ప్రార్థన చేస్తా, నేను పాత్రలు కడిగేటప్పుడు ప్రార్థన చేస్తా, నేను నీడు ముచ్చేటప్పుడు ప్రార్థన చేస్తా, నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా ప్రార్థన చేసుకుంటూనే ఉంటానయ్యా. 24 ప్రార్థన. నేను నిద్రపోయేటప్పుడు దేవుడు నా కొరకు ఆయన
కార్యం చెప్పదు. నేను నిద్రపోయినప్పుడు ఏం చేస్తాడు ఆయన? నా కొరకు నేను ప్రార్థన ఆలకిస్తాడయ్యా ఆయన అన్నాడు. చూడండి, కాబట్టి మనము ఏ సమయంలో కానీ ఎప్పుడు కానీ ఏ విధమైనటువంటి వాంఛ కలిగిన మనకు ఒక ఈరోజు నాకు చక్కటి ఆరోగ్యం కలగాలని చెప్పినప్పుడు ఏం చేయాలా? ఆరోగ్యం కలగాలంటే ఉత్తగా దేవుని సన్నిధిలో మొరపెట్టేది కాదు. ప్రభువా అని నువ్వు దుఃఖపడి ప్రార్థన చేసినప్పుడు, విరిగినడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయాలా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యం అంటాడు. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకము. నువ్వు ఈరోజు నాకు ఆరోగ్యం బాగలేదనుకో, ప్రభు నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. నేను జ్వరంతోనే ఉంటాను, కానీ ప్రభు నాకు జ్వరానికి పోగొట్టినందుకు స్తోత్రం. అదే నా విశ్వాసం అని. వెంటనే ఏమైపోతుంది? నీకు జ్వరము కాదు, నేను ఇలా ఉన్న ప్రతి ఒక్క పని తీసేసి నువ్వు గంతులేస్తావు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రార్థన మనకు కావాలని కొన్నేళ్ళు చేసిన ప్రార్థన మనం చేయాలా. విరిగి నలుగురు హృదయంతో ప్రార్థన చేసి మనము దీవారాత్రులు ప్రార్థన చేసినప్పుడు, అనేకులకు మనం సువార్త ప్రకటించినప్పుడు అనేకులకు మనం ఏం చేయాలా? ధర్మకార్యాలు చేయాలంట. ధర్మకార్యాలు అంటే నువ్వు డబ్బు ఇచ్చేది ఇదిగా ధర్మకార్యాలు అంటే ఇది. ఇప్పుడు పక్కన ఒక సహోదరి ఎవరన్నా అనారోగ్యత ఉంది, ఆమెకు పోయి ఆమె పరామర్శించేది, ఆమెకి కొద్దిగా ప్రార్థన చేసేది, లేకపోతే ఆమెకి కొంచెం ఆహారం పెట్టేది, ఇది ధర్మకార్యమే. కాబట్టి ఇంకోటి ఏమిటంటే మనం ప్రతి ఒక్క సమయంలో విరిగి నలుగురు ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ఆ సర్ అంటే చెప్పింది ఊడ్చేటప్పుడు ప్రార్థన చేస్తుందంట, కూతురేటప్పుడు పాతల గడిగి అన్నింటితో ప్రార్థన చేస్తూనే ఉంటుందంట. చూడు అట్ట మనం అదే. కాబట్టి మనం ఏం చేయాలా? నడిచిన కూతురు ఏమిసలేదా? యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నా ప్రార్థన ఆలకించయ్యా, నేను బలహీనరాలయ్యా, బలపరచయ్యా, నేను ప్రభా నన్ను తండ్రి పాపినయ్యా, నన్ను కర్ణించయ్యా, నా పాపాలు తొలగించయ్యా ప్రభా, నువ్వు నా ప్రభా పరిశుద్ధాత్మ మహిమ నాకు నింపయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటాడు. దేవుడే చేస్తాడు, నీతో నాతో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు నుంచి ఏం చేయాలా? మన ప్రార్థన ఆలకించగల మనం ప్రార్థన చేస్తాము, దేవుడు మన గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుంటామా? మిగిలిన ప్రేమ నమ్మకములకు పనులు తండ్రి, నీ నామానికి మహిమ పలుకును కాక విరిగి నలుగురు ఊదంతో నేను ఆరాధించాలా. తన్నులు ఇతర ప్రేమ చేయరు, ఆజ్ఞలు మేము పాటించబాకి మాకు దయచేయమని మా దీరాతులు మేము ప్రభ నేను స్తుతించి ఆరాధ్య మహిమ కనపరుస్తూ నాయన ఈ లోకమంతా కూడా ప్రభ నశించిపోయి లోకం కొరకు అనేకుల కొరకు ప్రభ అనేక సేవకులు ఈరోజు సేవ చేస్తుండగా ప్రభుత్వంలో అనేకులు దీవించండి, ఆశ్రయ ప్రభ సేవకులందరూ ఆదరించండి, కనికరించండి, వారికి కావాల్సిన ఆత్మబలం దయచేయండి, ఆరోగ్యమేయండి, ఆర్థికమేయండి, కుటుంబ సంతోషం దయచేయండి, సంఘ బిడ్డల సంతోషం దయచేయండి. అందరు చుట్టుపక్కల ఉన్న అందరినీ ప్రభ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం, ఈ యొక్క ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు ప్రభ నేను ఎరుగుని వారుగా ఉంటున్నారు, వారిని కూడా మార్చండి. వారి హృదయాల్లో నీ యొక్క నిజాన్ని